కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. భగవంతుడు లాగా ఉంటే ఒక నిమిషం ఉండేవాళ్ళం కాదు ఆయన దగ్గర. ఇట్స్ డిఫికల్ట్ టు బీ విత్ హిమ్. దేవుడితో పక్కనే దేవుడు కూర్చుంటే ఎప్పటి వరకు మేము స్ట్రైట్గా ఉంటాం? లేదు, కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అందుకే మేము మనుషులం అయ్యాము. వీళ్ళు మనుషులని తెలిసి వాళ్ళ లెవెల్కి వచ్చారని తెలుసుకొని స్వామి ఆ లెవెల్లో ఆపరేట్ చేయడం, ఈ పొరపాట్లు జరుగుతుంటే కూడా ఆయన కోపట్టం లేదే అనుకొని ఆయన దేవుడేనా అని డౌట్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఫైన్. సో ఆయన ఏ లెవెల్కి ఎంత పర్ఫెక్ట్గా మన లెవెల్కి వచ్చేసారంటే అసలు ఈయన దేవుడు అని డౌట్ వచ్చేస్తుంటుంది. ఓకే. సో ఆ దివ్యత్వం మనిషి లెవెల్కి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అట్ ది సేమ్ టైం కీపింగ్ దట్ దివ్యత్వం ఇంటాక్ట్, ఆ బ్యాలెన్స్, అది ఒక దేవునికే సాధ్యం అవుతుంది. అండ్ హీ వాజ్ అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్టూడెంట్ మనోభావాలు ఎలా జరుగుతున్నాయి, ఏమేమి అవుతుంది. ఒక ఇన్సిడెంట్ ఏమైంది, స్వామి త్రయ బృందావన్ నుంచి స్వామి ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళారు, ఏదో బయట నుంచి వస్తున్నారు స్వామి. స్టూడెంట్స్ హాస్టల్ దగ్గర రైట్ తీసుకొని రోడ్ స్ట్రైట్ అవే త్రయ బృందావన్ లోపలికి వస్తుంది. మేమందరం త్రయ బృందావన్ దగ్గర ఉన్నాం, ఓ 90 స్టూడెంట్స్. స్వామి ఇంకంత దూరంలో వస్తున్నారంటే నేను సెకండ్ రోలో ఉన్నాను, కనిపించలేదు నాకు స్వామి. నాకు కనిపించలేదు, ఏం చేయాలి? ఇంతకుముందు కూడా నేను నేను స్వామికి కనపడతాను లేదో కాకుండా, కానీ స్వామి నాకు కనపడాలి, అది నా తపన ఉండేదన్నమాట. బిఫోర్ టెలింగ్ దిస్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ టు హ్యాపన్. త్రై నుంచి స్వామి దర్శన్ యూస్ టు బి సో బ్యూటిఫుల్. బెంగళూరు క్లైమేట్, కూల్ అండ్ పీస్ఫుల్, ప్రశాంతంగా ఉండేది. కాడుగోడిలో ఒక్క హార్న్ వినపడేది కాదు. ఆ కూల్ క్వైట్ ఎన్వైరన్మెంట్లో దట్ హెవెన్లీ డోర్, దేవలోకం ద్వారం అట్లా కొంచెం అట్లా తిరుక్కొని సాఫ్రన్లో స్వామి అక్కడ కనపడేవారు. స్వామి ఒక ఫ్యూ సెకండ్స్ అక్కడ ఉండి మెల్లిగా దిగొచ్చేవారు. దిగొచ్చి అంత నేను ఆయన చూసి ఫస్ట్ 4 rows కింద కూర్చొని ఉండేవాళ్ళు, దాని తర్వాత 5 rows నిలబడేవాళ్ళు. నేను లాస్ట్ రో తీసుకునేవాడిని. లాస్ట్ రో తీసుకొని ఆయన ఇంకా చూడాలనిపించేది. అందరు తల మధ్యలో కొంచెం కనిపిస్తుంటే అలా ఒక కన్ను పెట్టలేకపోతే ఇంకో కన్ను పెట్టో చూస్తూ ఉండేవాడిని. దాని తర్వాత స్వామి ఈ నలుగురితో మాట్లాడి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మెల్లిగా కిందికి వంగి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చూసేవాడిని. కొంచెం ఒక 10 meters ముందుకెళ్ళి మళ్ళీ స్వామి ముందుకు వెళ్ళిపోతే కొంచెం దిగి, ఎట్టి పరిస్థితుల్లో నేను స్వామికి కనపడకూడదు, కానీ స్వామి నాకు కనపడాలి. అది కూడా వేరే వాళ్ళ తల మధ్యలో భుజాల మధ్యలో నుంచి చూసేసి ఓకే, అట్లా 5-6 times నేను చేంజ్ చేసేవాడిని. వారం గడిచింది, అలాగే వారం 10 రోజులు గడిచింది. త్రయ బృందావన్ పైనుంచి ఎవరో అబ్బాయి వచ్చేసి బ్రదర్ కమ్ హియర్ అని పక్కన పిలిచారు చాలా జనరల్గా. వాట్ ఈజ్ యువర్ నేమ్, విచ్ కోర్స్, విచ్ బ్యాచ్ అంతా అడిగి వై అని అడిగాను. ఎస్టర్డే స్వామి వాస్ టెల్లింగ్ దట్ హీ టోల్డ్, తెలుగులో చెప్పారట, ఒకడున్నాడు వాడు చూడండి అక్కడ చూస్తాడు, దాని తర్వాత కొంతసేపు తర్వాత అక్కడి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాడు, మళ్ళీ కొంతసేపు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాడు, కోతిలాగా ఇక్కడి నుంచి అక్కడ పోతూ ఉంటారు. అంటే స్వామి అంతమందిలో నియర్లీ 1000 మంది ఉన్నారు అక్కడ. ఆ 1000 మందిలో ఒక్కడు మెల్లిగా ఇంకెక్కువ చోటు నుంచి చూస్తున్నావు. మనం ఒక ఫేస్ చూసిన తర్వాత ఇంకోసారి అతను ఆ మందిలో గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. ఆయన గుర్తించి అక్కడి నుంచి అక్కడ మూవ్ అవుతున్నాడని తెలుసు. ఇది చాలా కష్టం, ఎందుకంటే ఇది ఆ చిన్న ఒక గ్లిమ్స్ కోసం చూసేవాడిని. 9 మంది ఉన్నారంటే వాళ్ళ మధ్యలో నుంచి కనపడడం, మళ్ళా వెళ్ళడం. అంటే తర్వాత నాకు అర్థమైంది, నువ్వు తలుచుకున్నంత నేను నీకు, అంటే నువ్వు తలుచుకున్నప్పుడంతా నేను నీకు, నువ్వెంత నన్ను ఆరాధిస్తావు అంతే నువ్వు. ఫైన్.
మనం చూస్తున్నాం స్వామికి, కానీ ఎప్పుడు మనం మర్చిపోయేదంటే స్వామి కూడా మమ్మల్ని చూస్తున్నారని. ఫైన్. ఆ కార్ అక్కడ స్వామి బయట నుంచి వచ్చారు, హాస్టల్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంది. అందరు లైన్లో నిలబడి ఇలా చూస్తున్నారు స్వామిని. నేను అన్నాను, కొంచెం క్రాస్గా నిలబడితే నేను కూడా మధ్యలో ఇరుక్కోవచ్చు కదా, స్వామిని చూడొచ్చు. ఆ అబ్బాయి అంటాడు, స్వామి వస్తున్నారు, ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయొద్దు. అరే హౌ కెన్ యూ నాట్ డిస్టర్బ్ యార్, కమాన్, మళ్ళీ స్వామి వెళ్ళిపోతే మళ్ళీ కనిపిస్తారో లేదు, సాయంత్రం దర్శనం ఉంది అయినా కానీ ఇప్పుడు చూడాలని కోరిక. ఫైన్. మొత్తానికి 2-3 సార్లు అడిగిన తర్వాత నా మోటుతనం బయటకు వచ్చింది. నేను కొంచెం దూసుకొని మధ్యలోకి వెళ్ళిపోయి ఇరుక్కున్నాను. ఓకే, కొంచెం కోన పెట్టి కొంచెం పుష్ కూడా చేశాను అబ్బాయిని. అది 2 furlongs దూరం ఉంది, అది స్వామి కారు 2 furlongs దూరం ఉంది. అక్కడి నుంచి స్వామి గమనించారు. స్వామి ఈవినింగ్ దర్శనంలో భజనలో అందరిని లోపలికి పిలిపించిన తర్వాత స్వామి నాతో మాట్లాడుతున్నారు. ఏమైందిరా మీ ఇద్దరి మధ్యన? స్వామి ఏమీ కాలేదు. నేను సాక్షాత్ భగవంతుడు శ్రీమన్నారాయణ తెలిసిపోయిన తర్వాత కూడా స్వామికి అబద్ధం చెప్తున్నాను. ఏమీ కాలేదు స్వామి, చెప్పు ఏమైందో. ఏమీ కాలేదు స్వామి, అసలు ఏమీ జరగలేదు కదా అని మొహం పెడుతున్నా. స్వామి కూడా పోయి క్యావారి అంటే కదా, ఆర్గ్యుమెంట్ హువా స్వామి అనేసాడు అబ్బాయి. ఆర్గ్యుమెంట్ అయింది స్వామి అని. ఇక్కడ నేను స్వామి తెలిసిపోయింది, స్వామి అడుగుతున్నారు ఏమో అయినా కానీ నేను అబద్ధమే చెప్తున్నాను. ఇప్పుడు అది పూర్వజన్మ, అది అది ఏమన్నాలో తెలియదు కానీ, బట్ దట్ వాస్ గోయింగ్ ఆన్ విత్ మీ, దట్ స్వామిని చూస్తూ అబద్ధం చెప్పేస్తున్నాం మేము. స్వామి దేవుడు అని తెలిసిన కూడా స్వామికి అబద్ధం చెప్తున్నాం. సో స్వామి ఇది సరే ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు అప్పుడు. ఆ రోజు కూడా గోపికలు, వానరులు కూడా స్వామికి దగ్గర అవ్వాలని ఎంతో తపన పడేవారు. కానీ స్వామి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్పారు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు సీ ఇఫ్ యు ఆర్ ఆన్ గాడ్ సైడ్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు సీ ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. నువ్వు స్వామి దగ్గర ఎంత చేరుకున్నావు అది ముఖ్యం కాదు, స్వామి ఎంత నీ దగ్గర చేరుకున్నారు అది ముఖ్యము. నువ్వు ఎంత తాపత్రయపడి స్వామికి దగ్గరికి వెళ్ళినా కానీ అది ఒకటి వైపు, కానీ స్వామి ఎంత నీ వైపు రప్పించుకోగలిగావు అది ఇంకా పెద్ద ముఖ్యమైనది. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు సీ ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్. ఆ సెంటెన్స్ అప్పుడు చెప్పారు. నువ్వు దేవుడి వైపు ఉన్నావా లేదా అని తెలుసుకోవడం అంత ముఖ్యం. దేవుడు నీ వైపు ఉన్నాడా లేదా అంటే, నువ్వు చేసే కర్మలు, నువ్వు మాట్లాడే మాటలు, నీ చేసే చేతలన్నీ స్వామికి నచ్చాలి. ఓకే, స్వామికి నచ్చుతుందని పేరు చెప్పుకుని, స్వామి భగవంతుడు నమ్ముతున్న పేరు చెప్పుకుని ఇష్టం వచ్చింది చేసుకోవడం వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆ రోజు చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. మరుసటి రోజు పొద్దున మళ్ళీ రాత్రి నేను చాలా లేట్ వరకు ఒక లెటర్ రాశాను. స్వామి ఐఎమ్ సారీ, మన హ్యాబిట్స్ మారటం లేదు, మీరు ఎంత మార్చాలనుకున్నా నేను ఇదంతా బాధపడుతూ రాశాను. 3 times సారీ రాశాను, ఎగ్జాక్ట్లీ 3 times సారీ రాశాను. రాసేసిన తర్వాత ఆ కవర్ ఫోల్డ్ చేసి బుక్లో పెట్టుకొని 10:30 లైట్స్ క్లోజ్ అక్కడ బృందావనంలో. ఆ రోజుల్లో 10:45 అయిపోయింది. నేను చూస్తే ఎవరు లైట్ ఆన్ లేదు. ఒక్క లైట్ ఆన్ ఉంటే ఒక అబ్బాయిది ఏ అబ్బాయితో ఆర్గ్యుమెంట్ చేశానో ఆ అబ్బాయి లైటే ఆన్ ఉంది. నేను వెళ్ళి ఒక కవర్ ఇస్తావా, నేను స్వామికి లెటర్ రాశానంట కదా, అతను మాట్లాడకుండా కవర్ ఇచ్చేశాడు. అదే కవర్లో ఆ లెటర్ పెట్టి ఇస్తుంటే, ఏమ్రా నీ సవితి దగ్గర కవర్ తీసుకుంటే కదా నిన్న రాత్రి అన్నారు. సవితి అంటే నాకు తెలియదు అప్పుడు, తెలుగు నాకు ఇప్పుడే కొంచెం ఇంత మాత్రం ఉంది. తర్వాత తెలుసు సవితి అంటే ఒక భర్తకి 2 భార్యలు ఉంటే వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారంట. ఓకే, సవితి దగ్గర వెళ్ళి నువ్వు కవర్ తీసుకుంటే కదా. ఇది నైట్ 10:45 జరిగింది. పొద్దున మేము 7 o'clock దర్శనంలో ఉన్నాం. స్వామి లెటర్ తీసుకుంటే ఈ మధ్యలో స్వామికి స్టూడెంట్స్ కనెక్షన్ ఏ మాత్రం ఉండదు. పోయి దీంట్లో 3 సార్లు సారీ అని రాస్తేవి కదరా, ఆ లెటర్ తీసుకుని నెత్తి మీద ఒకసారి అలా కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన భగవంతుడా ఏంటా, ఫైన్, నా ఇంకో ప్రాణం పోసారు నాకు. హీ హాస్ గివెన్ మీ లైఫ్. నా హెల్త్ బాగుపడిపోయింది, నా ఎడ్యుకేషన్. దాని తర్వాత హీ ఆస్క్డ్ మీ టు మూవ్ ఫ్రమ్ BSc to BA అండ్ దట్ వాజ్ ది బెస్ట్ మూవ్ ఇన్ మై కెరియర్. నా చదువుకి బెస్ట్ మూవ్ అది కెరీర్ చేంజ్ అయ్యాను. ఇన్ సింపుల్ టర్మ్స్ చేశానంటే, ఒక ప్రాణం పోసిన దానికన్నా పెద్ద పని చేశారు. అండ్ నా ప్రాణం ఒక్కసారి కాదు 3-4 సార్లు కాపాడారు. ఆయన దేవుడు అన్నానా ఇంకేమన్నాలో నాకు తెలియదండి. బట్ వన్ థింగ్, ది కైండ్ ఆఫ్ లవ్ హీ హాస్ గివెన్ మీ, అది మాటలతో చెప్పలేంది. జాయ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఓనర్ ఒకసారి త్రయ బృందావనంలోకి వచ్చేసారు. వచ్చి స్వామితో రిక్వెస్ట్ చేశారు, స్వామి
సిడి సాయి విగ్రహం టెంపుల్ పెడుతున్నాము, ఆ టెంపుల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయాలి విగ్రహానికి, మీరు రావాలి, మీ స్వస్థాలతో చేయించాలి ప్రార్థన. స్వామి అన్నారు ఠీకే ఆతా హై, వస్తాను. స్వామి స్టూడెంట్స్ బి ఆనా, పాత డ్యూటీ కాబట్టి ఆయనకు తెలుసు స్వామిని పిలిస్తే సరిపోదు, స్వామి స్టూడెంట్స్ పిలిపిస్తే స్వామికి చాలా బాగుంటుంది. స్వామి స్టూడెంట్స్ బి ఆనా హై, ఆతా హై, తప్పకుండా వస్తారు. ఫైన్. फिर स्टूडेंट्स कब आ सकता है, ఎప్పుడు రావచ్చు వీళ్ళు, స్వామికే సాథ్ ही आना है. फिर कैसा आ सकता है అంటే ఎట్లా రావాలి, బస్ అరేంజ్ करता है స్వామి. అచ్చా బస్ అరేంజ్ కరో, బస్ అరేంజ్ करता है స్వామి. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం అనుకుంటా. ఫైన్. फिर మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ మిస్ हो जाता है, వీళ్ళ బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోతుంది. नहीं స్వామి ఉదర్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ करता है, क्या అరేంజ్ करता है అన్నారు కదా స్వామి. ఇలా కూర్చున్నాము, నేను అక్కడే కూర్చున్నాను దగ్గరే. क्या అరేంజ్ कर सकता है స్వామి, ఇడ్లీ ఇంకా చెప్పబోతున్నాడు. ఇడ్లీ हमारा बॉयज़ डेली खाता है, हमारा हॉस्टल में 2 टिफ़िन्स है, 2 टिफ़िన్లు మేమే ఇస్తున్నాం, నువ్వు ఇడ్లీ ఇస్తే ఏముంది దాంట్లో. नहीं स्वामी इडली वड़ा दोनों है, इडली वड़ा है. सम बॉयज़ को डोसा पसंद है, हाँ स्वामी डोसा पसंद है. डोसा मसाला डोसा भी है, प्लेन डोसा भी है स्वामी. नहीं घी डोसा चाहिए, हाँ घी डोसा भी है स्वामी. और पूरी स्वामी, పూరి పూరి भी होगा स्वामी. పొంగల్ भी होगा स्वामी. ఇది ఆర్డర్ ఇలాగే వస్తుందండి. ఉప్మా नहीं है కదా, ఉప్మా भी है स्वामी. ठीक है. और स्वीट क्या है, स्वीट ఏముందండి स्वामी, रवा केसरी, हाँ रवा केसरी ठीक है, रवा केसरी ठीक है. कॉफ़ी टी, हाँ स्वामी कॉफ़ी टी भी अरेंज है. सम बॉयज़ मिल्क पीता है, हाँ मिल्क भी अरेंज है स्वामी. ఇట్లా కాన్సెప్ట్ చూసారు, ఇప్పుడు లిస్ట్ అంతా చెప్పేశారన్న ఫీలింగ్ ఇచ్చారు స్వామి. ఐస్ క్రీమ్ नहीं देता है అన్నారు, ఐస్ క్రీమ్ ఇవ్వవా అని. ఓకే हाँ देता है स्वामी, स्मॉल कप नहीं बिग कप चाहिए, हाँ स्वामी बिग कप ही, 2 देना, 2 ఇవ్వండి అని. हाँ 2 देगा स्वामी. స్వామిలా చూసి చాలు నేమరా అన్నారు స్వామి నన్ను. అంటే తిన్నామో లేదో అది వేరే విషయము, కానీ కడుపు నిండిపోయింది. అంటే ఆయన పిల్లల వయసు, ఆ వయసులో ఇంకా తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అంత తినకపోయినా కానీ ఆ కన్సర్న్ దట్ మీరు తినాలని కోరిక. మళ్ళీ స్వామి చెప్పారు కొంచెం కంట్రోల్గా తినండి లాభెక్కిపోతున్నారని. ఈ విషయం చాలామంది అర్థం చేసుకోలేరండి. అక్కడ స్వామి కూడా చెప్తారు కదా, అక్కడున్న లెక్చరర్స్ కూడా అర్థం చేసుకోలేరు. ఓన్లీ ఎ స్టూడెంట్, ఒక స్టూడెంటే అర్థం చేసుకోగలడు ఆ ప్రేమని. లేకపోతే ఇన్నేళ్ల తర్వాత కూడా అంత అటాచ్మెంట్ అండ్ అఫెక్షన్ ఒక దేవుడే చేయగలరండి. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. కృష్ణ